పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నంద్యాల జిల్లాలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అరాచకాలు పెచ్చిమీరే. బనగానపల్లి మండలం యనకండ్ల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు వడ్డే సుబ్బారాయుడును కిడ్నాప్ చేశారు మంత్రి అనుచరులు. బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డ వాళ్ళు మంత్రి వాహనంలోనే సుబ్బారాయుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అడ్డొచ్చిన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులపై దాడి చేయడంతో పాటు వారి సెల్ ఫోన్లను లాక్కెళ్లారు. సుబ్బారాయుడును బలవంతంగా టీడీపీలో చేర్చుకునేందుకే ఈ కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈరోజు ఉదయం 7:30కి జనార్దన్ రెడ్డి గారి మనుషులు ఇంటి దగ్గరకు వచ్చేసి ఇలా దౌర్జన్యంగా తీసుకొని వెళ్ళారు. మా నాన్నగారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి తన ఊర్లో జనార్దన్ రెడ్డి గారి ఊర్లో సొంత ఊరైన యనకండ్ల గ్రామంలో ఆయనకు వ్యతిరేకంగా ఇంకెవరు ఉండకూడదని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ ఉదయం 7:30కి ఆ టైంకి వచ్చేసి జనార్దన్ రెడ్డి గారు పిలుస్తున్నారని చెప్పి ఆయన అనుచరులు వచ్చి అడిగారు. సరే వస్తామని చెప్పాను కూడా వాళ్ళు వినకుండా అతి క్రూరంగా కింద మీద వేసి లాక్కొని వెళ్ళారు. ఈడ్చుకొని వెళ్ళి కార్లో తీసుకొని వెళ్ళారు. దారుణంగా బట్టలు గిట్లు చనిపోతున్నా కూడా అలాగే తీసుకొని వెళ్ళారు. మేము అడ్డుపుచ్చినా కూడా మమ్మల్ని కూడా కొట్టేసి కార్లో వేసుకోవాలని చూశాడు. మా సెల్ ఫోన్లన్నీ లాక్కున్నారు. వాళ్ళ పార్టీలోకి చేర్చుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే జరిపారు. ఆయన గారు మినిస్టర్ అయ్యి ఉండి ఆయన అనుచరులు ఇలా చేస్తున్నారు. రైట్, ఈ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, చెప్పండి. సో కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పార్టీలో చేర్చుకునేంత నీచానికి దిగజారిన పరిస్థితి ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏం చెప్తున్నారు స్థానికులు? అప్డేట్ ఏంటి? నంద్యాల జిల్లాలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తూ వారి మీద దాడులకు పాల్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే బనగానపల్లి మండలం యనకండ్ల గ్రామం అనేది ఆ యొక్క బీసీ జనార్దన్ రెడ్డికి సంబంధించిన సొంత గ్రామం కావడం, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని తమ పార్టీలో చేర్చుకుంటే అక్కడ పూర్తి స్థాయిలో టీడీపీ హవా కొనసాగించనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుబ్బారాయుడు అనే వ్యక్తిని కిడ్నాప్ చేయడం జరిగింది. అదే ఈ రోజు ఉదయం 7:30 ప్రాంతంలో అతని ఇంటి మీదకి ఈ యొక్క బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు వెళ్లి దౌర్జన్యం చేశారు, దాడికి పాల్పడ్డారు. అతన్ని మంత్రి పిలుస్తున్నారంటూ అతనిపై దౌర్జన్యానికి పాల్పడిన పరిస్థితి. అతను వస్తున్నానని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం వినకుండా అతనిపై దాడి చేసి ఈడ్చుకుంటూ వెళ్లి అదే మంత్రికి సంబంధించిన వాహనంలోనే అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. తమ తండ్రిని ఏం చేస్తారనే ఒక భయం అనేది ఆ యొక్క వాళ్ళ కొడుకుకి కలుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో తమకు రక్షణ కలిగించాలంటూ వారి యొక్క సుబ్బారాయుడు కుటుంబ సభ్యులైతే కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క తంతు అనేది బనగానపల్లి నియోజకవర్గంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క దాడులకు పాల్పడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వారి ఆశలను కూడా ధ్వంసం చేస్తున్నారు. ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఉండకూడదనే ఒక ఉద్దేశంతోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వారిని భయపడించే విధంగా వారి మీద అక్రమ కేసులు పెట్టారు. అయినప్పటికీ వారు ఏమాత్రం భయపడకుండా ఈ విధంగా దాడికి చేసి దౌర్జన్యంగా పార్టీలో చేర్చుకునే ప్రయత్నం అయితే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేస్తున్నాడు. హరే. ఓకే లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.